జేఎంఆర్ ప్రేక్షక మహాశయులకు నా యొక్క నమస్కారాలు. గత 5 సంవత్సరాలుగా మన ఆంధ్ర రాష్ట్రంలో గత ప్రభుత్వం ఒక వ్యవస్థని మొదలుపెట్టింది. 2019లో వచ్చిన గవర్నమెంట్ ఒక వ్యవస్థను పెట్టి ప్రజలకు అందరికీ పౌర సేవలు ఇంటింటికి అందించే విధంగా ఒక కొత్త వరవడి సృష్టించింది. ఆ వ్యవస్థే వాలంటరీ వ్యవస్థ. అది ఎంత సత్ఫలితాలు ఇచ్చిందో అందరికీ తెలుసు. ఎంతమంది నిరుద్యోగులకి ఒక గౌరవ వేతనం కింద 5,000 రూపాయలు ఇస్తూ నెలలో ఒక వారం రోజులు 10 రోజులు పని వాళ్ళకి, తర్వాత మిగతా పనులన్నీ వాళ్ళు చేసుకోవచ్చు. ఆ విధంగా ఒక వ్యవస్థను పెట్టి ప్రతి ఇంటికి ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ని పెట్టి వాళ్ళకి ఏమిటి కావాలో అవన్నీ సమకూర్చే బాధ్యత వాలంటీర్లు పెట్టారు. వాళ్ళు ఎంతో ఎనలోని కృషి ఆ వాలంటీర్ వ్యవస్థ వాళ్ళు చేశారు. ఎంతో పట్టుదలగా ఒక బాధ్యతగా ఆ యొక్క విధులను నిర్వర్తించారు. మీ అందరికీ తెలుసును, కరోనా టైంలో వారు ఇంటింటికి వెళ్ళి మందులు సప్లై చేయడం కానీ, ఆ కరోనా టైంలో వృద్ధులకి వాళ్ళకి ఆసరాగా వీళ్ళు తోడుండడం కానీ, ఒకవేళ వాళ్ళకి ఏదైనా కరోనా బారిన పెడితే డాక్టర్ దగ్గర తీసుకెళ్ళడం కానీ, ఎలాంటి సేవలు చేశారో మనందరికీ తెలుసును. వాళ్ళందరికీ పాదాలు కడిగి కూడా ప్రజలు పాదాలు కడిగి వాళ్ళందరికీ దీవెనలు ఇచ్చారు. అలాంటి వాలంటరీ వ్యవస్థ వల్ల 2,60,000 మంది ఉద్యోగస్తులు వాళ్ళ యొక్క విధులు నిర్వర్తించారు. కరోనా టైంలో 2 సంవత్సరాల బ్రహ్మాండంగా వాళ్ళు విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు. అలాగే టంచనగా 1వ తారీఖు వచ్చిన వెంటనే ప్రతి ఇంటింటికి వెళ్ళి పెన్షన్లు పంపిణీ చేశారు. ఎటువంటి అవకతవకలు లేకుండా పెన్షన్ పంపిణీ చేసి అవ్వాతాతల తాలూకా మన్ననలు పొందారు. అలాంటి వాలంటరీ వ్యవస్థను ఈనాడు నిర్వీర్యం చేయడానికి ప్రస్తుత ప్రభుత్వం పూనుకున్నట్టుంది. కానీ ఈ వాలంటరీ వ్యవస్థ వల్ల ఎంతో ఉపయోగం పొందిన ప్రజలు చాలామంది, బాబు వాలంటీర్లు లేరా అని అడుగుతున్నారు. మేము బయటికి వెళ్తుంటే ఏమండి వాలంటీర్లు ఎందుకు రావట్లేదు అని ముసలివారు వాళ్ళు అడుగుతున్నారు. ఈ ప్రస్తుత ప్రభుత్వం ఇంకా దాని మీద ఒక కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకోలేదు. వీళ్ళు ఎలక్షన్లో చెప్పారు, వాలంటీర్ వ్యవస్థను మేము రద్దు చెయ్యం, వాళ్ళకి ఇప్పుడున్న 5,000 కాకుండా మేము గౌరవేతనం 10,000 ఇస్తామని కూడా వీళ్ళంతా చెప్పడం జరిగింది ఎలక్షన్ హామీ కింద. కానీ ప్రస్తుతానికి దాన్ని ఏ విధంగా చేద్దాం అనుకుంటారో తెలియటం లేదు. మొన్న అసలు యాక్చువల్గా సచివాలయం వాళ్ళని పంపించి జీతాలు పెన్షన్లు బట్వాడా చేయించారు. అసలు యాక్చువల్ ఉద్యోగాలే ఇవ్వలేదు అన్న వాళ్ళు ఈ సచివాలయం 1,20,000 మంది ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పెన్షన్ బట్వాడా చేశారు. సో అలాంటిది వాలంటీర్లు ఇప్పుడు త్రిశంకు స్వర్గంలో ఉండిపోయారు. వాలంటీర్లు ఎక్కడికి ఏం చేయాలో వాళ్ళు తెలియట్లేదు. వాళ్ళకి ఇప్పుడు 4 నెలలు పెట్టి వాళ్ళ జీతాలు లేవు, ఏమీ లేవు, పనులు లేకుండా ఉన్నారు, నిరుద్యోగంగా ఉన్నారు. మరి వీళ్ళని బతికించాలంటే ప్రస్తుత గవర్నమెంట్ వాళ్ళ మీద ఒక దయతో సానుభూతిగా వాలంటరీ వ్యవస్థ వాళ్ళు రాజకీయ నాయకులు కాదు, ఏ పార్టీకి ఒత్తాస పలికేవాళ్ళు కాదు, ఒక సేవ అనే దృక్పథంతో వాళ్ళు ముందుకు వెళ్ళారు. అంతే తప్పించి వాళ్ళని ఒక రాజకీయ పార్టీగా కూడా మనం చూడకూడదు. అలాంటి వాలంటరీ వ్యవస్థని మరలా పునరుద్ధరించి ఎన్నికలో ఇచ్చిన హామీగా 10,000 రూపాయలు వాళ్ళకి జీవనభృతి కల్పిస్తూ వాళ్ళ యొక్క సేవలను మళ్ళీ పునరుద్ధరించి ఈ మనకి పౌర సేవల్ని వాళ్ళ ద్వారా ఏర్పాటు ఈ ప్రభుత్వం చేయాలనేసి నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఇది నా యొక్క మాటే కాదు, జనాల మాట కూడాను, పబ్లిక్లో ఉన్న మాట కూడా ఇదే. కాబట్టి గవర్నమెంట్ నేను ఐఎమ్ రిక్వెస్టింగ్ implement again the voluntary organization to the help to the poor people, old people. కాబట్టి ఈ గవర్నమెంట్ నేను మరొకసారి కోరేది ఏంటంటే వాలంటరీ వ్యవస్థ మన రాష్ట్రంలో దేశంలోనే బ్రహ్మాండంగా కొనియాడబడే వ్యవస్థ మన వాలంటరీ వ్యవస్థ. ఈ వ్యవస్థని మిగతా రాష్ట్రాలు కూడా ఇంప్లిమెంట్ చేద్దాం అనుకున్న తరుణంలో మనం ఈ వాలంటరీ వ్యవస్థని వెనక్కి తీసుకెళ్ళడం సమంజసం కాదనేసి నేను అనుకుంటూ ఈ గవర్నమెంట్ని రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే వాలంటరీ వ్యవస్థని బలోపేతం చేసి వారికి ఆ ఎన్నికలు ఇచ్చిన హామీ పరంగా 10,000 రూపాయలు ఇస్తే ఈ 2,60,000 మంది వారికి కూడా వాళ్ళకి మళ్ళీ వృత్తి కల్పించాలని వాళ్ళ మళ్ళీ విధిలోకి తీసుకోవాల్సి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.